Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే జూలై 7th 2026 అండ్ రేపు వచ్చేసి మనకి బేసిక్గా నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకసారి క్విక్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఈరోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం ఒక 5 minutes, సో దట్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ టైం సేమ్ కైండ్ ఆఫ్ సినారియోస్లో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. ఫస్ట్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి బేసిక్గా ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉండే అండ్ మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ బిహేవియర్ వచ్చేవరకు బేసిక్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే అండ్ వీళ్ళ లెవెల్స్ అన్నీ కూడా కొంచెం హ్యూజ్ క్వాంటిటీ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అంటే మేజర్ క్వాంటిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ కంప్లీట్గా వీళ్ళ పొజిషన్స్ని హెడ్జ్ చేసి ఉన్నారు అండ్ వెరీ నామినల్ క్వాంటిటీ మాత్రమే బేరిష్కి ఓపెన్ అయిందని డిస్కస్ చేసుకున్నాం. అండ్ కంపారిటివ్లీ ప్రొపరేటరీస్ చూస్తే ఏంటి అంటే అట్లీస్ట్ వీళ్ళు కూడా కంప్లీట్గా హెడ్జ్ చేసుకుని ఉన్నారు, బట్ వెరీ సేమ్ వీళ్ళ క్వాంటిటీ కంటే ఎవరైతే ఎఫ్ఐఎస్ క్వాంటిటీ కంటే కొంచెం క్వాంటిటీ మోడరేట్ బేరిష్నెస్ ఉన్నది డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్లాంటి సినారియోస్లో ఏంటి అంటే ప్రైస్ ఎక్కడ పోయినా కూడా కొంత స్విచ్ జరుగుతుంది తప్పిస్తే వీళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు, బికాజ్ వీళ్ళు మేజర్గా హెడ్జ్ చేసుకున్నారు వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. సో క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ మనం ప్రెడిక్ట్ చేసుకున్న లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే రివర్సల్ తీసుకొని ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటుందో మనకి ఇక్కడ క్లియర్గా ఒక బ్రేక్ డౌన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు మనం జనరల్గా మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంతో కొంత పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి అండ్ మనం ఎప్పుడు కూడా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే ప్రతిరోజు ఆ సిస్టమ్ని ఫాలో అవుతే అందులోనే కన్సిస్టెన్సీగా మనకి ఇది ఉంటుంది, గ్రిప్ వస్తుంది. సో ఒక కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అదర్వైజ్ మనం షిఫ్ట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. సో సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో అనుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ ఈ లెవెల్ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో అని కూడా డిస్కస్ చేసుకున్నాం, బికాజ్ ఆఫ్ ఓన్లీ రీటైలర్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ ఈ సైడ్ వేస్ యాక్షన్లో ఉండి డౌన్ అవుతూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ అని మీడియం ప్రాబిలిటీ బేరిష్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి ఉంటే మాత్రం మనకి మీ లో ప్రాబిలిటీ కింద అట్లీస్ట్ బుల్లిష్ రివర్సల్గా ట్రై చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఎప్పుడైనా సరే మనం బాటమ్ని క్యాచ్ చేయాలి. బై ఆన్ డిప్స్లో ఉన్నప్పుడు ఏంటి మనం వీటిని క్యాప్చర్ చేయాలి కాబట్టి సేమ్ థింగ్ అనమాట. టీకే. అండ్ మనకి కంప్లీట్గా బుల్లిష్ పైకి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో అన్లెస్ అంటిల్ ఓఐ బిల్డ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకోండి, బికాజ్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి మెయిన్గా ఏంటి ఎందుకు ప్రైస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎక్స్పెక్ట్ చేసినామంటే అట్లీస్ట్ క్లియర్గా చూసుకుంటే ఏదైతే ఈ రేంజ్ ఉండిందో ఇప్పటివరకు మనకి జనరల్గా ఈ 3 to 4 days నుంచి ప్రైస్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి మనకి 2.3% అలా మూవ్ అయింది తప్పిస్తే ఒక మేజర్ కరెక్షన్ అనేది జరగలేదు. సో సేమ్ వే మనం అట్లీస్ట్ ఫిబొనాచి లెవెల్ డ్రా చేసుకున్నా కూడా మనకి క్లియర్గా చూడొచ్చు. అండ్ మనకి జనరల్గా ఇన్స్టిట్యూషనల్ డేటా ఇంటెన్సిటీ కూడా మనకి ఎలా ఉండింది, సో హ్యూజ్ వేరియేషన్ అని మనం ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు, బికాజ్ వాళ్ళ పొజిషన్స్లో ఏంటి అంటే క్లియర్గా తెలుస్తుంది అంత ఇంటెన్సిటీ లేదని చెప్పేసి. సో సేమ్ వే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈరోజు లైవ్ మార్కెట్లో బేసిక్గా ఇట్లాంటి ప్రిపరేషన్తో ఉంటే లైవ్ మార్కెట్లో హెడేక్ అనేది ఉండదు. సో లుక్ అట్ ద ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ మనకి క్లియర్గా అర్థమైంది, మనకి ఏదైతే జోన్ దగ్గరే ఓపెన్ అయింది కొంత రిట్రేస్మెంట్ వచ్చింది, బట్ స్టిల్ ప్రైస్ అనేది ఈ లెవెల్ కింద సస్టైన్ అవ్వలేదు. అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, మనకి డౌ జోన్స్ చూసుకున్నా కూడా 1.3% అలా క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. అండ్ గ్లోబల్ క్యూస్ కూడా మంచిగా ఉండొచ్చు, వాట్ ఎవర్ డ్యూ టు ఏదన్నా ఉండనివ్వండి, మనం దీన్ని పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదు. మన సెటప్ ప్రకారం ఏంటి అండ్ 2-3 weeks తర్వాత బేసిక్గా చాలా రోజుల తర్వాత రీటైలర్స్కి ఒక కైండ్ ఆఫ్ వాట్ డు వి కాల్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు నెగిటివ్స్ చూస్తూ ఉంటారు. అట్లీస్ట్ మళ్ళీ ఈరోజు సంపాదించిన డబ్బులని తీసుకొచ్చి మళ్ళీ రేపటి కోసం పెట్టాలి కాబట్టి టీకే, బట్ స్టిల్ వీళ్ళు ప్రాఫిటబుల్లో ఉంటారు. అండ్ ఈ ప్రాఫిట్స్ ఎక్కడి వరకు హోల్డ్ చేసినారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనం 10,000 లాస్ని కూడా హోల్డ్ చేస్తాం తప్పిస్తే 2,500 ప్రాఫిట్ వచ్చినా కూడా మనం హోల్డ్ చేయలేం, బికాజ్ ఫస్ట్ మనం ఈ 2,500ని రికవర్ చేయాలి, మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అనుకుంటాం, ఒక కన్ఫర్మేషన్ అనేది ఉండదు. సో ఈ వేలో అనమాట. అండ్ కంప్లీట్గా సేమ్ మెసేజ్ చేసినుండే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ ఈవెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా.
సో ప్రైస్ ఎప్పుడైతే మనకి సేమ్ వే మీకు అట్లీస్ట్ మీ పర్సనల్ సెటప్ ఏది ఉన్నా సరే రెగ్యులర్గా అది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ప్రైస్ ఇన్ కేస్ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తే ఓన్లీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతాయినే మనకి బేరిష్ ట్రేడ్ అనేది యాక్టివ్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తా ఉంటే అది బుల్లిష్ ట్రేడ్కే ఉంటుంది. పర్సనల్గా మేమైతే బుల్లిష్ చేయం, బికాజ్ రీటైలర్స్కి అలైన్ అయి ఉండడం అనేది మనల్ని మనం వాట్ వి కాల్ ఒక నరకంలోకి పుష్ చేసుకున్నట్టే ఉంటుంది కాబట్టి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళు ఎక్కువగా లాసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ ఫేజ్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఠీకే, సో ఇదనమాట. అండ్ సేమ్ వే మనకి డైవర్జెన్సెస్ ఉన్నాయా, మనకి బేరిష్ డైవర్జెన్సెస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐలో చూస్తాం. సో మనకి ఈక్వల్ హై కానీ ఆర్ ప్రైస్ ఎప్పుడైతే లెవెల్స్కి రీచ్ అవుతుందో, మనం ఇక్కడ ట్రేడ్ ఉందా మనకి క్లియర్గా అంటే జనరల్గా పర్సనల్గా మేమైతే చేయం, కానీ ఎవరైనా చేయాల్సి వచ్చినా ఈ సపోర్ట్ని పెట్టుకొని దీన్ని చూసుకుంటూ అట్లీస్ట్ ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ బిలోనే ఉంటుంది, దీన్ని పట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వరకు చేయొచ్చు, ఈ టార్గెట్ చాలా తక్కువ ఉంది, దీనిపైన సస్టైన్ అయితే అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు చేయొచ్చు, బికాజ్ డైవర్జెన్సెస్ అనేటివి క్లియర్గా మనకి ఫామ్ అవ్వాలి కాబట్టి. అండ్ కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రైస్ కంప్లీట్గా స్లగ్గిష్ వేలోనే ఉండింది అండ్ అంత హ్యూజ్ ఇదైతే జరగలేదు. వాట్ వి కాల్ ఐటీఎంస్లో తప్ప ఏటీఎంలో కూడా అంత వాట్ వి కాల్ ప్రాఫిట్స్ అనేవి చూసి ఉండరు ఈరోజు ఆప్షన్ బయర్స్, బికాజ్ జస్ట్ లుక్ అట్ దీస్ క్యాండిల్స్. సో కంప్లీట్గా సైడ్ వేజ్ యాక్షన్ ఏముండదు ఇందులో. బేసిక్గా ఐటీఎంస్ తప్ప మిగతా ఇవి ఎక్కడ కూడా ప్రైస్ అనేవి పెరగవు. అండ్ సేమ్ వే రేపటికి ఎక్స్పైరీ కూడా కాబట్టి. అండ్ ఎప్పుడైనా సరే ఇంకొక సైకాలజీ థింగ్ ఆలోచించండి. మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఏం చేస్తారు, జనరల్గా ఆప్షన్స్ని బై చేస్తారు. ఠీకే, బట్ ఇట్లాంటి స్లగ్గిష్ యాక్షన్లో ఎంతసేపు వీళ్ళు హోల్డ్ చేయగలుగుతారు? సో దీనిపైన అనమాట ఫోకస్. సో అదే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. సో అర్థం చేసుకోండి. సో ఇక్కడి వరకు మీలో ఎవరైనా అట్లీస్ట్ బుల్లిష్ ట్రేడ్ చేసినా ఎక్కడి వరకు చేసి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉండే, సో సేమ్ వే ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ ఉన్నాయి కాబట్టి పర్సనల్గా నేనైతే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఠీకే, సో అండ్ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనకి రీటైలర్స్ బుల్లిష్ ఉన్నారు అండ్ సేమ్ వే ఆర్ఎస్ఐలో కూడా డైవర్జెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో నేను ఏదైతే పర్సనల్గా మేము ఏదైతే సెటప్ ఏదైతే పెట్టుకున్నామో దాని ప్రకారంగా ఐ అవాయిడెడ్ కంప్లీట్లీ. సో సేమ్ వే మీరు మీ ఓన్ సెటప్ ఉంటుంది, మీ ఓన్ సెటప్కి అగెయిన్స్ట్గా ప్రైస్ ఎప్పుడు రియాక్ట్ అయినా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఒక్కరోజు కోసం వచ్చే చిన్న చిన్న ఆనందాలని మనం ఎక్కువగా కన్సిడర్ చేస్తే నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఓవర్ ట్రేడింగ్ అనేది అలవాటు అయిపోతూ ఉంటుంది. అండ్ లుక్ ఎట్ ద బేరిష్ డైవర్జెన్స్. ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసినా ఇక్కడ చూసినా ప్రైస్లో స్ట్రెంగ్త్ ఎందుకు లేదు? ఎప్పుడు ఆప్షన్ బయర్స్ పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది కంప్లీట్ మైన్యూట్ డీటెయిల్స్తో తెలుసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ మనకి ఇది లైవ్లో ఎవరు ఎంత నేర్పించినా కూడా లైవ్లో మిమ్మల్ని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది, మీ సైకాలజీతో మీరే పోరాడాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి థింగ్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి మీరు ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఇదంతా కూడా. ఠీకే, సో ఇది అర్థం చేసుకోండి. అండ్ సేమ్ వే మనకి అట్లీస్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవచ్చు ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ కంప్లీట్గా బేరిష్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చెప్పాను కదా, సో ఈ ఏరియా అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అని. సేమ్ వే ఇక్కడ మనకి ట్వీజర్స్ లాంటి కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చింది, బట్ దోస్ ఆర్ వెరీ న్యూట్రల్ క్యాండిల్స్, అంత స్ట్రెంగ్త్ లేదు అందులో. ఈవెన్ ఓఐ చెక్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది, వాల్యూమ్ చెక్ చేసినా కూడా. బట్ ఇక్కడ చూడండి క్లియర్గా మనకి బేరిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటే కూడా జనరల్గా 15 to 30 పాయింట్స్ లోపే ఉంటుంది. నేను 30 పాయింట్స్ అని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటా, బట్ 15 to 20 పాయింట్స్ లోపే ఉంటుంది ఇక్కడ. సో ఈ స్టాప్ లాస్ని పెట్టుకొని అట్లీస్ట్ ఇక్కడ వరకు ట్రేడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ 80 పాయింట్స్ అనేది ఉండదు. ఎవరైతే స్వింగ్ ఎంట్రీస్ లా చేసుకుంటారో అంటే సిస్టమ్ ముందు కూర్చున్నాం కాబట్టి అట్లీస్ట్ కన్విక్షన్ దొరికింది, డైవర్జెన్సెస్ ఉన్నాయి, ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ ఉంది అండ్ మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటి అంటే ఒక చిన్న ట్రేడ్ జనరల్గా మనం ఇది డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి అనేది, దట్స్ ఫైన్. అండ్ ఈ లెవెల్ వరకే ఎందుకు అంటే ఫస్ట్ మనం జనరల్గా మనం కన్సిడర్ చేసేది ఏంటి, ఎప్పుడైనా ఒక స్వింగ్ ఎంట్రీ ఉంటే నెక్స్ట్ ఛానల్ బాటమ్ వరకు వచ్చే వరకు చూడాలి. దాని తర్వాత బ్రేక్ డౌన్లో ఏంటి అంటే నేకుడ్ ఆప్షన్ బయింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే మనం 2 వేస్లో ట్రేడ్ని అంటే 2 ట్రేడ్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం, దాన్ని టార్గెట్ అనేది రీచ్ అయ్యే వరకు ఇట్లాంటి కేసెస్లో, ఛానల్ ఉన్న కేసెస్లో. ఠీకే, సో ఇది క్లియర్ అండర్స్టాండింగ్ ఈరోజు జరిగింది. అండ్ సేమ్ వే మీరు కూడా వాట్ వి కాల్ ఇట్లాంటి సినారియోని ఫేస్ చేసి
ఇట్లాంటి బేరిష్ డైవర్జెన్సెస్ ఐడెంటిఫై చేయడం ఈజీ అనిపించి ఇట్లాంటి ట్రేడ్ చేస్తుంటే నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఠీకే, యా. అండ్ సేమ్ వే మీ ట్రేడ్లో ఎప్పుడైనా సరే మీ ట్రేడ్కి అగెయిన్స్ట్గా ప్రైస్ మూవ్ అవుతూ ఉంటే దయచేసి చేయకండి అది ఆ ట్రేడ్ని. సో అది మీకు ఏంటి అంటే జనరల్గా ఓవర్ ద పీరియడ్ మీకే అర్థమైపోతుంది మీరు ఎందుకు లాసెస్ చూస్తున్నారు. ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఠీకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ రేపటి అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి క్విక్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యా, సో సిగ్నల్ ఇచ్చింది, బట్ ఈ సిగ్నల్ ఏంటి జనరల్గా మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ వ్యూ ఏముండే వెరీ సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ ఉండే. వీళ్ళ వ్యూ ఇలా ఉండింది అండ్ పొజిషన్స్ కూడా దీనికి అలైన్ అయి ఉండే. బట్ ఎవరైతే రీటైలర్స్ క్వాంటిటీ హ్యూజ్ ఉండడం వల్లనో ఆర్ గ్లోబల్ మార్కెట్ హ్యూజ్ వల్లనో పైకి అయితే తెలియదు. సో ఇండికేటర్ ఇచ్చినా సరే పర్సనల్గా నేనైతే ఇది నేను సజెస్ట్ చేయను. బట్ ఎవరైతే రెగ్యులర్గా ఓన్లీ సిగ్నల్ బేస్డ్ తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే ఇది చూడండి, ఇమాజిన్ ఏ రేంజ్లో వరకే వెళ్ళింది అనేది అండ్ దాని తర్వాత బేరిష్ అసలు లేనే లేదు అండ్ బుల్లిష్ ఫ్లాగ్ కూడా చూడండి. సో ఇట్లా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఠీకే, సో పర్సనల్గా అయితే ఇది నేను ట్రాక్ చేయను అండ్ సేమ్ వే ఎక్సెల్ షీట్లో కూడా యాడ్ చేయట్లేదు. ఠీకే, యా. సో రేపటి కోసం ప్రైస్ యాక్షన్ చూద్దాం ఒకసారి. సో దిస్ ఇస్ ఫర్ టుమారో. అండ్ దీనికంటే ముందు ఒకసారి మనం ఇన్స్టిట్యూషనల్ డేటా ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా రీటైలర్స్, ఇండివిజువల్ ట్రేడర్స్, సో వీళ్ళందరూ కూడా మనకి ఓవరాల్గా ఏంటి అంటే పిక్చర్ మాత్రం బుల్లిష్గా అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది డేస్ కాబట్టి. బట్ రేపటి కోసం వీళ్ళు చెప్పాలి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక మోడరేట్ టు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళైతే బేరిష్ పొజిషన్స్ అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ వ్యూ వచ్చేసి డైరెక్ట్ ప్రైస్ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒక 24,000కి 24,200కి వెళ్ళిపోతుంది అనేది వీళ్ళ వ్యూ. అండ్ హ్యూజ్ క్వాంటిటీలో పుట్స్ కూడా బై చేసి పెట్టుకున్నారు. వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళకి అసలు బుల్లిష్ వ్యూ లేదు మేజర్ పీపుల్కి ఎవరికి కూడా. అండ్ ఎఫ్ఐఎస్, సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి మేజర్గా వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ పొజిషన్స్తో బ్లబ్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ఫ్యాక్ట్ రేపటి కోసం ఏంటి అంటే వీళ్ళ మేజర్ క్వాంటిటీ అంతా హెడ్ చేసి ఉంది అండ్ వెరీ నామినల్ పొజిషన్స్ మాత్రమే బుల్లిష్ ఉన్నాయి. సో ఈ పొజిషన్స్ ఎలా అంటే సో జనరల్గా కంప్లీట్ సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్. బికాజ్ సేమ్ థింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు RSI డైవర్జెన్స్లో కూడా. సో ఇదే ఉంది. అండ్ ప్రొపరైటరీస్ కూడా ఇన్ఫ్యాక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. బట్ కొంచెం చెప్పాలి అంటే ఎఫ్ఐఎస్ కంటే వెరీ కొన్ని పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ వీళ్ళ వ్యూ కూడా సైడ్ వేస్ టు కంప్లీట్గా మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అండ్ వీళ్ళ బుల్లిష్ వ్యూ కూడా. ఠీకే, సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారని చెప్పి మనం బేరిష్ చేయకుండా ఉండడం కాదు రేపు. అండ్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ క్యాండిల్లోనే బుల్లిష్ చేయడం కూడా కాదు. ఠీకే, సో క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ తీసుకోవాలి అనుకుంటే సైడ్ వేస్ టు ఇన్స్టిట్యూషనల్ వ్యూ వచ్చేసి సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ అండ్ రీటైలర్స్ వ్యూ చూడాలి అంటే స్ట్రాంగ్ బేరిష్. ఠీకే, సో దీన్ని మీకు అలైన్ చేసి చెప్తా. బికాస్ క్వాంటిటీ కూడా మ్యాటర్స్. మనం ఎంత అనాలిసిస్ వచ్చినా ఆర్ ఎంత పొజిషన్ సైజింగ్ని ఇన్స్టిట్యూషనల్ ట్రాక్ చేయడం వచ్చినా కూడా పొజిషన్స్ అనేటివి మ్యాటర్ అనమాట. ఠీకే, సో దానిపైన సో పర్సనల్గా మేము ట్రాక్ చేసే లెవెల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ ఎప్పుడైతే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఆర్ సేమ్ సైడ్ వేస్ ఒక బిగ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ 50 పాయింట్స్ 30 పాయింట్స్ ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా జరగవచ్చు. బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్ బౌండ్లో ప్రైస్ ఎప్పుడైతే ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి నో ట్రేడింగ్ జోన్. అండ్ రేపటికి ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి సో ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ జోన్. ఠీకే, అండ్ ఈ మీడియం ప్రాబబిలిటీ హై ప్రాబబిలిటీ ఏంటి అంటే మనకి డేటా లేనప్పుడు ఎక్కువగా మీడియం ప్రాబబిలిటీ పైన డిపెండ్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా మన 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయకూడదు. అండ్ పొజిషన్స్లో కూడా ఇంటెన్సిటీని బట్టే మీడియం ప్రాబబిలిటీకి వచ్చేస్తూ ఉంటాం. సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే. ఠీకే, కొంత డిఫికల్ట్ ఉంటుంది, మార్కెట్లో ఈజీ ఉంది అంటే దాంతో పని అవ్వదు. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే, సో ఇది మనకి ఎప్పుడైతే ప్రైస్ పైకి నుంచి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఇస్ గోయింగ్ టు బి మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ జోన్. ఠీకే, అండ్ ప్రైస్ ఎప్పుడైతే డైరెక్ట్ గ్యాప్ అప్ అయి సైడ్ వేస్ నుంచి మనకి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుందో సో ఈ రెసిస్టెన్స్ కానివ్వండి ఈ లెవెల్స్లో ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి
లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఎవరైతే 2 to 3 లాట్స్ చేస్తారో కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ ఎవరైతే హ్యూజ్ క్వాంటిటీతో రెగ్యులర్గా చేస్తూ ఉంటారో వీళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి బేరిష్ ట్రేడ్ అయితే చూసుకోవచ్చు. బికాస్ క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకే ఇట్లాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు, ఎక్స్పెరిమెంటల్ ట్రేడ్ కైండ్ ఆఫ్ థింగ్. బికాజ్ డేటాలో అంత ఇంటెన్సిటీ లేదు. అండ్ ఏమవుతుంది అంటే ఒకసారి ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళాక జనరల్గా వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఈ లెవెల్లో వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకుందాం. దాని తర్వాత ఏమవుతుంది, ప్రైస్ అనేది డిసైసివ్గా కిందికి వస్తూ ఉంటుంది కదా, చాలాసార్లు చూసినాం కదా. సో ఇట్లాంటిది ప్రెడిక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్స్ అన్నీ కూడా కొంచెం అర్థం కావాలి అంటే కొంత ప్రైస్ యాక్షన్ పైన గ్రిప్ అయితే ఉండాలి. జనరల్గా మనకి ఈ 3 to 6 months ట్రేడింగ్ జర్నీలో ఇది అర్థం అవ్వడం కొంచెం డిఫికల్టే ఉంటుంది. ఠీకే. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉండింది అనుకుందాం ప్రైస్ అంతా కూడా, అండ్ ప్రైస్ అసలు బ్రేక్అవుట్ చేయడానికి వీలు లేదనుకుందాం, అండ్ స్వింగ్ ఎంట్రీస్ మనకి బేరీస్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయర్స్కి ఎక్కువగా చెప్తా ఉంటా, బికాస్ మార్కెట్లో ఏంటి అంటే ఆప్షన్ బయర్స్ ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు, రిటైలర్స్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి. అండ్ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా, ఇది కనెక్ట్ చేసి ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కూడా ఈ బ్రేక్ డౌన్ తెలుస్తుంది. అండ్ సేమ్ వే ఈ ట్రెండ్ లైన్ ఈ హై ఏదైతే ఉందో ఈ స్వింగ్ హై కానివ్వండి, ఈ స్వింగ్ హై కానివ్వండి కనెక్ట్ చేసి ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కూడా బ్రేక్అవుట్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఠీకే. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. సపోజ్ మనకి ఫ్లాట్గానే ఉంది ప్రైస్ అంతా కూడా, సో డైరెక్ట్ ఈ లెవెల్స్లోంచి బ్రేక్ డౌన్ అవుతూ ఉంది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, రీటైలర్స్ ఎప్పుడైనా మనకి స్విచ్ అయినా ఆర్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంటుంది. బికాజ్ ఆర్ఎస్ఎల్లో డైవర్జెన్సెస్ ఉన్నాయి, అంటే బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. సో ప్రైస్ అంతా అగ్రెసివ్గా పైకి వెళ్ళదు. అండ్ సేమ్ వే మనకి ఇదే డేటాలో కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇన్ కేస్ ప్రైస్ ఏంటి అంటే రీటైలర్స్ అందరూ కూడా మళ్ళీ డైరెక్ట్గా బుల్లి షిఫ్ట్ అయిపోతే మనకు ఓయిలో తెలిసిపోతూ ఉంటుంది. సపోజ్ జనరల్గా ఒక 15 crores సి సైడ్ డిప్లాయ్ చేసి ఒక 5 crores పుట్ సైడ్ డిప్లాయ్ చేశారు అనుకోండి. ఇక్కడ స్ట్రెంత్ ఎవరికి ఉంది, సీకే ఉంది కదంటే ప్రైస్ డౌన్ సైడ్ రావాలి. సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే ప్రైస్ ఈ బ్రేక్ డౌన్ అయ్యి ఈ సైడ్ వే స్ట్రక్చర్ని ఏదైతే బిరిందో అది బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే అప్పుడు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. దీనికైతే ఎలా అయితే బుల్లిష్ ట్రేడ్ అనుకున్నామో సేమ్ వే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ఎక్కువగా స్కోప్ చెప్పాలి అంటే సో రేపు లైవ్ మార్కెట్ల పైనే కొంచెం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బికాజ్ మనకి రెసిస్టెన్స్ అనేటివి చాలా కొంచెం బిగ్ రోల్ ప్లే చేయబోతాయి రేపు అనేది. బికాజ్ ఎవరు ఎప్పుడు షిఫ్ట్ అయితే మనకి అంత క్విక్గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సపోజ్ డైరెక్ట్ మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకుందాం, 100, 150, 200 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకున్నాం. సో ఈజీగా మనకి ఇప్పుడు జనరల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, మనకి అట్లీస్ట్ రీసెంట్ హై వరకు ఏదైతే ఉందో ఈ జోన్ వరకు ఏదైతే ఉందో మనం దీన్ని కూడా ఒక లో ప్రాబిలిటీగానే కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ మనకి ఎవరైతే మళ్ళీ రీటైలర్స్ అంత రెగ్యులర్గా విన్ అవ్వలేని పర్సంటేజ్ కాబట్టి సో 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని అప్ సైడ్కి డిప్లాయ్ చేయొచ్చు. ఇది క్యాపిటల్కి ఇబ్బంది లేనంత వరకు ఉండొచ్చు. అండ్ ఇది ఎక్కడి వరకు, ఈ జోన్ వరకు అయితే ట్రేడ్ చేయొచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఏంటి, ఎప్పుడైతే ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుందో ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తూ ఉంటుందో మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ సేమ్ వే గ్యాప్ డౌన్ అయ్యి మనకి ప్రైస్ ఒక డౌ థియరీ కన్ఫర్మేషన్ వచ్చి ప్రైస్ పైకి వస్తూ ఉంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ప్రైస్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యి ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎందుకు చెప్తున్నా ఏంటి అనేది రీసెర్చ్ స్టార్ట్ చేయండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడున్న చాలా టూల్స్ ఉన్నాయి, అండ్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు డేటా ఏంటి అనేది. అండ్ మీకు బ్యాక్ టెస్ట్ కావాలనుకున్నా కూడా అట్లీస్ట్ ట్రేడింగ్ వ్యూలో ఎసెన్షియల్స్ 2,000-3,000 ఉండొచ్చు నాకు తెలిసి. అది కొనుక్కున్నా కూడా రీప్లే బటన్తో కూడా లైవ్లో ఎలా అయితే మనం క్యాండిల్ బై క్యాండిల్ చెక్ చేస్తామో సో అట్లా కూడా చెక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాటిపైన ఫోకస్ చేయండి, ఖర్చు పెట్టడానికి వెనకాడకండి. బికాజ్ అట్లీస్ట్ ఇది ఒక మంచి స్టడీ, ఇది మనం లైఫ్లోనే దీనిపైన డిపెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫ్రీగా అయితే ఎక్కడ రాదు. సో దీనిపైన ఫోకస్ చేయండి. మీరు తీసే ప్రాఫిట్స్లోంచి కొంత అమౌంట్ తీసి నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఠీకే. సో ఇది రేపటి కోసం మన ట్రేడ్ ప్లాన్. అండ్ ఎవరికైనా డేటా నేర్చుకోవాలనిపించిన, ఇండికేటర్ వాడాలనుకున్నా సో పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇండికేటర్ గురించి కంప్లీట్గా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా యూఆర్ఎల్ అయితే ఉంది. ఫ్రీగా కావాలనుకుంటే, లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ కావాలనుకుంటే మీరు ఎలిజిబుల్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాక్టివ్ ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది, మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ వే
మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలి అనుకుంటే సో సేమ్ ఛానల్ డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ అయితే ఉంది, వెరీ నామినల్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ లైవ్లో మీకు అడిషనల్ కన్విక్షన్ కావాలి అనుకుంటే లెవెల్స్ ఓవర్ నాయిస్ అని ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ సేమ్ వే ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చదవండి. దీనికి ఏంటి అంటే కొంత మీకు నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది, అదర్వైజ్ డిఫికల్ట్ అవుతుంది. బికాజ్ ఎడ్యుకేషన్ త్రూనే నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను లెవెల్స్ అన్నీ కాబట్టి. అండ్ కోర్స్ నేర్చుకోవాలనిపిస్తే పింగ్ చేయండి సో దట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.